న్యాయాన్ని కాపాడాల్సిన చేతులే ప్రాణాలు తీస్తే, చట్టాన్ని రక్షించాల్సిన రక్షకుడే రాక్షసుడిగా మారితే. అవును, ఇప్పుడు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వేదికగా జరిగిన ఒక దారుణం తెలుగు రాష్ట్రాలను వణికించేస్తోంది. కస్టడీలో ఉన్న ఒక సామాన్య యువకుడిని పోలీసులు ఏం చేశారు? కొట్టి చంపేశారా? చంపేసి శవాన్ని మాయం చేశారా? ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా ఆధారాలనే ల్యాబ్ లో తగలబెట్టే ప్రయత్నం చేశారా? విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు కస్టడీ మరణంగా రూపాంతరం చెందింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు అసలు రంగు బయటపడింది. అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? సాయి కృష్ణను లాకప్ లో ఏం చేశారు? ఈ 10 నిమిషాల వీడియోలో సిట్ బయట పెట్టిన ఒక్కో షాకింగ్ నిజాన్ని ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళితే, సాయి కృష్ణ అనే యువకుడిపై ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందనే నెపంతో కృష్ణలంక పోలీసులు అతని కోసం గాలించారు. 2026 మే మొదటి వారంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల నుండి సాయి కృష్ణను పోలీసులు సీక్రెట్ గా కస్టడీలోకి తీసుకున్నారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్టు చేస్తే 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ సిఐ నాగరాజు అండ్ టీం ఆ పని చేయలేదు. మే 6వ తేదీ నుండి మే 8వ తేదీ మధ్య కాలంలో సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అతన్ని కోర్టుకు చూపించకుండా స్టేషన్ లోపలే 3rd డిగ్రీ ప్రయోగించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. సిట్ సేకరించిన అత్యంత కీలకమైన సాక్ష్యం ఏంటో తెలుసా? అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన వాంగ్మూలం. అవును, మే 6 నుండి 8 మధ్య సాయి కృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. నేను నా కళ్ళారా చూశాను అని ఆ ఎస్ఐ సిట్ అధికారుల ముందు ఒప్పుకున్నాడు. అంటే సాయి కృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారనే దానికి ఇదే మొదటి పక్కా ఆధారం. మరి ఆ తర్వాత సాయి కృష్ణ ఏమయ్యాడు? సిట్ దర్యాప్తులో తేలిన అంశం ఏంటంటే, పోలీసుల నిర్బంధంలో ఉండగానే తీవ్రమైన గాయాల కారణంగా సాయి కృష్ణ లాకప్ లోనే ప్రాణాలు విడిచాడు. అవును, సిఐ నాగరాజు పర్యవేక్షణలోనే ఈ దారుణం జరిగిందని సిట్ అనుమానిస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో సిట్ ఒక సంచలన విషయాన్ని ప్రస్తావించింది. సాయి కృష్ణ జూన్ 2వ తేదీ కంటే ముందే మరణించి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఒక ప్రాణం పోయింది. చట్టబద్ధంగా విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉన్న సిఐ నాగరాజు ఏం చేశాడు? మ్యాజిస్ట్రేట్ కు సమాచారం ఇచ్చాడా? లేదు. ఉన్నతాధికారులకు చెప్పాడా? అది లేదు. ఒక యువకుడు కస్టడీలో చనిపోతే ఆ విషయాన్ని పూర్తిగా తొక్కిపెట్టి శవాన్ని ఎక్కడో మాయం చేసేశారు. ఒక మనిషిని చంపేసి కనీసం ఆ శవం కూడా దొరకకుండా చేయటం వెనుక ఎంతటి పక్కా స్కెచ్ ఉందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇక ఈ నేరం నుండి తాము తప్పించుకోవడానికి కాకీలు వాడిన తెలివితేటలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లోనైనా సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి. లాకప్ లో ఏం జరుగుతుందో రికార్డ్ అవుతుంది. మరి సాయి కృష్ణను కొట్టిన విజువల్స్ బయటపడితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయి, జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని గ్రహించిన సిఐ నాగరాజు ఏకంగా సాక్ష్యాలనే తుడిచేసే ప్రయత్నం చేశాడు. మే 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు, అంటే సరిగ్గా నెల రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డివిఆర్ నుండి మాయం చేసేశారు. సైంటిఫిక్ ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ డేటాను డిలీట్ చేసినట్లు సిట్ పక్కాగా గుర్తించింది. ప్రస్తుతం ఆ డివిఆర్లను రికవరీ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. నిపుణులు గనుక ఆ డేటాను రీస్టోర్ చేస్తే లాకప్ వెనుక దాగున్న అసలు రాక్షస రూపాలు థియేటర్ స్క్రీన్ పై లాగా బయటపడటం ఖాయం. మరోవైపు కొడుకు కనిపించకుండా పోవడంతో ఆ కన్న తల్లి విజయలక్ష్మి గుండె పగిలిపోయింది. నా కొడుకు ఏమయ్యాడు సార్ అని కృష్ణలంక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆ తల్లిని చూసి సిఐ నాగరాజు జాలి పడలేదు కదా, జాలి పడలేదు సరికదా, కనీసం గౌరవం ఇవ్వలేదు. తన తప్పు బయటపడుతుందనే భయంతో ఆమెను తీవ్రంగా దుర్భాషలాడి స్టేషన్ నుంచి తరిమేశారు. ఆ తల్లి అంతటితో ఆగలేదు.
నా కొడుకుని పోలీసులు అక్రమంగా దాచేశారు, అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశించాలంటూ ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు పోలీసులను ప్రశ్నిస్తే అక్కడ కూడా ఈ అధికారులు నిజాలు చెప్పలేదు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా అబద్ధపు నివేదికలు ఇచ్చారు. ఒక మిస్సింగ్ కేసుగా మార్చేసి హైకోర్టు కళ్లు కప్పాలని చూశారు. కానీ పాపం పండింది. సిట్ రంగంలోకి దిగడంతో అసలు కథ అడ్డం తిరిగింది. సిట్ అధికారులు సిఐ నాగరాజును అరెస్టు చేసి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 8 గంటల పాటు విచారించారు. సాయి కృష్ణ శవం ఎక్కడుంది, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశావు అని 8 కీలక ప్రశ్నలు సంధిస్తే నాగరాజు మాత్రం పెదవి విప్పలేదు. నాకు తెలియదు అంటూ మొండిగా సమాధానమిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సిట్ మాత్రం తగ్గేదే లే అంటోంది. దొరికిన సాంకేతిక ఆధారాలు, తోటి సిబ్బంది ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం ఇది పక్కాగా లాకప్ డెత్ మరియు హత్య అని రిమాండ్ రిపోర్ట్ లో తేల్చి చెప్పేసింది. నిందితుణ్ణి కోర్టు ముందు హాజరుపరిచింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక ప్రాణాన్ని బలి తీసుకుని సాక్ష్యాలను నాశనం చేసిన ఈ కాకీల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయి? సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుందో నాగరాజు నోరువిప్పుతాడా? చట్టం వీరికి ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి. ఈ సంచలన కేసుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి.